మంచి పరిస్థితి ఒక రాజకీయవేత్తగా, ఒక పరిస్థితి రాజకీయ నాయకునిగా, ఒక మెచ్యూరిటీ క్యాండిడేట్గా నువ్వు అభివృద్ధి చేయి, మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాం. అంతే తప్ప కానీ ఈ రోజు రోడ్డు మీకు వచ్చిన కారణం మీరు చేస్తున్న రైతు వ్యతిరేక విధానం వల్ల ఈ రోజు వచ్చినాము. నిజంగా మీకు రైతు మీద చిత్తశుద్ధి ఉంటే మీరు తక్షణమే మీరు ఈ రైతు భరోసా కార్యక్రమం అన్న ప్రకారంగా వేయాలి. అంతవరకు కూడా మీరు వేయకపోతే ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాము. దానికి ఎంత దారిగా సిద్ధం కూడా నిరాహార దీక్షలు పడతాము. అవసరం రోడ్డు రోకలు రైలు రోకలు చేసినాము కూడా సిద్ధంగా ఉన్న జనాలు ఈరోజు ప్రభుత్వం మొత్తం నీ జీడీపీలో కానీ నీకు ఆర్థిక వ్యవస్థలో కానీ రాష్ట్రం ఎడిపోతుంది. ఎన్ని కంపెనీలు వాపసు పోయినాయి. ఈ రోజు నీ ఆంధ్ర చంద్రబాబు దగ్గరికి పోతానని తప్ప తెలంగాణ ఒక్క కంపెనీ కూడా ఉండలేదు. దయచేసి రేవంత్ సర్కారు ప్రభుత్వము మీరు ఆలోచన ఇప్పటికైనా ప్రభుత్వాలు మీరు అభివృద్ధిలో పోటీపడండి. రైతులకు వారందరికీ సరి అయిన న్యాయం చేయండి. వారికి రైతు భరోసా ఇవ్వండి బేసరతుగా. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా నువ్వు 2 లక్షలు ఇస్తారు, 2 లక్షలు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసిన దేవుళ్ళ సిగ్గుతో తలవంచుకుంటారు ఇప్పుడు చేసే కార్యక్రమాల వల్ల. ఎందుకు ఇదంతా పరిస్థితి? ఒకటే సిద్ధ ఒక్క కార్యక్రమాలు చేయండి. ఈత చెప్పుకోవడానికి అసలు ఏం లేదు. ఈ రోజు ప్రభుత్వం వచ్చింది అంటే ఏ పని చేసింది అంటే చెప్పుకోవడానికి ఒక్క పని కూడా కనబడతలేదే. ఒక రైతు ఒక బస్సు ఫ్రీ బస్సును పెట్టావు. ఫ్రీ బస్సు వల్ల ఎవరు ఉపయోగపడతారు? కేవలం జడజీలు పట్టుకుని తండ్రి కూడా సరిపోతుంది తప్ప కానీ గుళ్ళు గోపురాలకు బ్యాచ్లు పోయి ఓన్లీ తిరగడానికి అక్కడ కూర్చొని దానివల్ల ఉపయోగం లేదు. దయచేసి ఇప్పటికైనా రైతుల పక్షాన పోరండి. మా టీఆర్ఎస్ ప్రభుత్వము కంఠంలో ప్రాణమునంతూ తీవ్రంగా వ్యవస్థ ఉన్నారు. అటుగా తీవ్రవాదులా పనిచేస్తున్నాం అసలు పార్టీ కోసము. దానికోసం ఉండి మేము ఎప్పటికీ ప్రశ్నిస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి అవకాశం ఇచ్చిన పార్టీ నాయకులకు భూపతి గారికి